హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ V1, V2 and V3 are respectively volume of sphere, cylinder and cone of radius r and height 2r, ఇది 2r ఇది, దెన్ అరేంజ్ దేర్ వాల్యూమ్ ఇన్ అన్ ఆర్డర్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిన అనమాట. వ్యాసార్థం r మరియు ఎత్తు 2rలుగా కలిగిన ఒక గోళం, స్తూపం మరియు శంకువు యొక్క ఘన పరిమాణాలు వరుసగా V1, V2 అండ్ V3 అయితే వాటి ఘన పరిమాణాలను ఒక క్రమంలో అమర్చండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అడిగిండు. మనకి ఈ గోళం అండ్ స్తూపం మరియు శంకువుల యొక్క ఘన పరిమాణానికి సూత్రాలు తెలుస్తుంటే చాలన్నమాట. ఆ ఫార్ములా బట్టి క్వశ్చన్ మనం ఆన్సర్ చేసేయచ్చు. సో గోళం యొక్క ఘన పరిమాణం V1 అన్నాడు, అండ్ స్తూపం యొక్క ఘన పరిమాణం V2 అన్నాడు, శంకువు యొక్క ఘన పరిమాణం V3 అని ఆల్రెడీ మెన్షన్ చేసిండు కాబట్టి ఇక్కడ V1 అని రాస్తున్నా. ఇది దేనిది? గోళంది. గోళం యొక్క ఘన పరిమాణం దాని కిందనే రాస్తున్నా నేను 4/3 πr³ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ V2 అంటే సెకండ్ ప్లేస్ లో ఏముంది? స్తూపం ఉంది. సో స్తూపం యొక్క ఘన పరిమాణం V2 అయితే దాని ఫార్ములా ఏంది? మనకి πr²h అవుతుంది. స్తూపం యొక్క ఘన పరిమాణానికి సూత్రం πr²h. కానీ h అని అంటే ఏమని మెన్షన్ చేసింది ఇక్కడ? ఎత్తు అనేది 2r అన్నాడు. r అంటే వ్యాసార్థం అదే ఉంది కాబట్టి అన్నిట్లో అదే ఉంది. h అయితే 2r అన్నాడు కాబట్టి h ప్లేస్ నేను 2r అని రాస్తున్నా. నెక్స్ట్ V3 అంటే కోన్, శంకువు యొక్క ఘన పరిమాణం V3 అన్నాడు కాబట్టి దానికి ఫార్ములా ఏంది అని అంటే 1/3 πr²h. h అంటే ఏంటి? 2r అని రాస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది అలాగే ఉంటది. 4/3 అలాగే ఉంచండి దీన్ని, r³. నెక్స్ట్ చూడండి, ఈ 2 ముందుకు వస్తే πr² × r 2πr³ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఈ 2 ముందుకు వస్తే 2/3 πr² × r³ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి ఏమో బై ఉన్నాయి, బైలో 3 ఉంది, దీనికి ఏం లేదు కాబట్టి దీనికి ఏం లేదంటే 1 ఉంది. సో బైలో ఉన్నటువంటి 3, 1, 3 లా ఎల్సిఎం చేస్తే 3 వస్తుంది. కాబట్టి ఎల్సిఎం 3 అనేది దీనికి ఉంది కాబట్టి అది ఏమవుతుంది అంటే 4πr³ అవుతుంది. ఎల్సిఎం దీనికి 1 ఉంది కాబట్టి 3 రావాలంటే దానికి 3 తో గుణించాలి. 3 × 2 మనకి 6 అవుతుంది. 6πr³ అవుతుంది ఇది. అండ్ దీనికి ఆల్రెడీ ఎల్సిఎం అనేది 3 ఉంది కాబట్టి పైన ఉన్న నెంబర్ ను సేమ్ అట్నే రాసేస్తే 2πr³ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీటి మధ్యన రిలేషన్ ఆర్డర్ లో మార్చాలి అని చెప్పేసి అన్నాడు. వీటిని అబ్జర్వ్ చేస్తే ఇది 4πr³, ఇది 6πr³, ఇది 2πr³. ఏది పెద్దగా ఉంది అని అంటే ఇది పెద్దగా ఉంది, 6. కాబట్టి V2 అనేది పెద్దగా ఉంది. సో V2 అని ఇటు రాస్తున్నా. ఈజ్ గ్రేటర్ దాన్ దేనికంటే పెద్దగా ఉంది? 4πr³ తోటి పెద్దగా ఉంది కాబట్టి ఇదేంటి? V1. కాబట్టి ఇది V1 అని రాస్తాం. అది దీనికంటే V3 కంటే పెద్దగా ఉంది అనమాట. కాబట్టి ఓవరాల్ రిలేషన్ ఏంటి అని అంటే V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 ఈజ్ గ్రేటర్ దాన్ V3 అని చెప్పేసి ఆన్సర్ రాస్తాం అన్నట్టు గుర్తించుకోండి ఫ్రెండ్స్, సింపుల్ గా ఇది ఆన్సర్. సో ఆప్షన్ లో ఎక్కడ ఉంది? ఇది ఆప్షన్ డి అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ మన డిఎస్ లో అడిగినటువంటి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, దెన్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ అని చెప్పేసి అడిగిండు. ఒక వృత్త పరిధి యొక్క వృత్త పరిధి చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం. ఒక వృత్త పరిధి అనేది చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అయితే వృత్తము మరియు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. వృత్త పరిధి 2πr అనేది చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం అన్నాడు. సమానం ఈక్వల్ టు చతురస్రం యొక్క చుట్టుకొలత. చతురస్రంలోని 4 భుజాలు కలిపితే దాని చుట్టుకొలత అవుతుంది కాబట్టి 4a కి సమానం అవుతుంది అన్నాడు. తర్వాత దీని నుంచి ఏం చేయండి అంటే 2 1 జా, ఇది 2 2 జా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి πr = 2a ఉంది. ఓకేనా. కానీ ఇప్పుడు మనల్ని ఏం అడిగిండు? వృత్తము మరియు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. వృత్త వైశాల్యానికి సూత్రం ఏంది? πr² అవుతుంది. అండ్ వైశాల్యానికి సూత్రం ఎంత? a² అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి స్క్వేర్ అంటే ఇరువైపులా స్క్వేర్ చేయండి. సో ఇది మనకు తెలుసు కాబట్టి జస్ట్ దీనికి స్క్వేర్ చేయండి. దీనికి ఇరువైపులా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? πr² = 2a² అవుతుంది. πr² అంటే ఏంది? πr² కదా. దీంట్లో ఒక పైన ఇక్కడే రాస్తున్నా, ఇంకో పై ఇక్కడ రాస్తున్నా, పక్కకు π × π π² × r² అని రాయచ్చు కదా. సో πr² అనేది ఇక్కడ అండ్ ఒక పై పక్కకు రాస్తున్నా, దట్ ఈక్వల్స్ టు 4a² అవుతుంది ఇది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో నుంచి మనల్ని అడిగినటువంటి రేషియో ఏంది? వృత్త వైశాల్యం చతురస్ర వైశాల్యం అన్నాడు. వృత్త వైశాల్యం అంటే ఇది, చతురస్ర వైశాల్యం అంటే ఇది. కాబట్టి ఈ πr² కింద ఇటు తీసుకొస్తే బైలో a² వస్తుంది. దట్ ఈక్వల్స్ ఇక్కడ 4 మిగిలింది కాబట్టి ఈ π అనేది ఇటు వచ్చేస్తుంది, బైకి π అవుతుంది అనమాట. రైట్. సో ఇది నిష్పత్తి. సో వీటి వాల్యూను ఇక్కడ బ్రాకెట్ లో ఏంటి? π = 22/7 తీసుకోండి అని ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ π అని అంటే మనం 22/7 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 4/22
22/7 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు దాన్ని మనం 4/22/7 ని 7/22 అని రాయొచ్చు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది ఇది ఎంత 2 జా 2 11 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా మిగిలి ఎంత 2 × 7 14/11 అనేది వస్తుంది అనమాట. సో 14/11 అంటే 14:11 అనేది ఆన్సర్ వస్తుంది. 14:11 ఎక్కడ ఉంది? 14:11 అనేది ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. The total surface area of a solid sphere and a solid hemisphere are equal. Then the ratio of the volume of a sphere and hemisphere is అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. ఒక ఘనగోళం మరియు అర్ధగోళంల సంపూర్ణతల వైశాల్యాలు సమానమైతే గోళం యొక్క ఘనపరిమాణం మరియు అర్ధగోళ ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో సింపుల్ గా ఇక్కడ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఈ రోజు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఘనగోళం అండ్ అర్ధగోళం, గోళం యొక్క ఘనపరిమాణం అర్ధగోళం యొక్క ఘనపరిమాణాల యొక్క రేషియో అడుగుతున్నాడు మనల్ని. అండ్ సంపూర్ణతల వైశాల్యాన్ని సూత్రం కూడా తెలిసి ఉండాలి, అప్పుడైతే మనం దాని నుంచి ఆన్సర్ రాబట్టవచ్చు. కాబట్టి గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఏంటి అని అంటే 4πr². గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకోండి, గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అని అనుకుంటే అప్పుడు అది 4πr² అవుతుంది. అండ్ అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం అనేది దానికి స్మాల్ ఆర్ అనేది దాని వ్యాసార్థం అనుకుంటే 3πr² అవుతుంది. సో కన్ఫ్యూజన్ ఉండకుండా చెప్తున్నా, క్యాపిటల్ ఆర్ అనేది గోళానికి వ్యాసార్థం అండ్ స్మాల్ ఆర్ అనేది అర్ధగోళానికి వ్యాసార్థం అనుకోండి. అప్పుడు క్వశ్చన్ ప్రకారం ఏం చెప్పిండు? ఘనగోళం మరియు అర్ధగోళంల సంపూర్ణతల వైశాల్యాలు సమానం అన్నాడు. కాబట్టి సమానం ఈక్వల్ చేస్తున్నా. దీని నుంచి మనం పై క్యాన్సిల్ అయిపోతే r² అంటే ఏమని రాయొచ్చు? r² ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ స్మాల్ r² అని రాయొచ్చు. అంతే కదా? పై క్యాన్సిల్ అయిపోతే ఈ 4 అనేది ఇటు బైలోకి వస్తే బై 4 వస్తుంది, రైట్? సో r² అంటే ఇది వస్తుంది. దీంట్లో నుంచి r కావాలనుకుంటే రూట్ చేయండి. r కావాలని అనుకుంటే అప్పుడు దీనికి రూట్ వస్తే ఏమవుతుంది? √3/√4 అంటే 2 వస్తుంది. అండ్ √r² అంటే r వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ వాల్యూ r వస్తుంది అనమాట. మనల్ని అడిగింది ఏంది? ఘనపరిమాణం అంటే గోళం ఘనపరిమాణానికి అర్ధగోళ ఘనపరిమాణానికి నిష్పత్తి అన్నాడు. గోళం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంది? 4/3πr³. సో మనం దాని యొక్క క్యాపిటల్ R అనుకున్నాం కాబట్టి క్యాపిటల్ R³ బై అర్ధగోళం యొక్క ఘనపరిమాణం 2/3 దాని యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్ అనుకున్నాం కాబట్టి స్మాల్ r³ వస్తుంది అనమాట. సో ఇది నిష్పత్తి అనమాట. దీంట్లో నుంచి 2/3 1 జా 2/3 2 జా క్యాన్సిల్ అయిపోతుంది ఇది. అండ్ π 1 జా π 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా మిగిలింది ఏంది ఇక్కడ అంటే r³ మిగిలింది బై స్మాల్ r³ మిగిలింది. సో మనం ఈ r³ ని ఎట్లా రాయొచ్చు? క్యాపిటల్ R² ఇంటూ క్యాపిటల్ R అని రాయొచ్చు బై స్మాల్ r³ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు క్యాపిటల్ R² అంటే ఏముంది? ఇది 3/4 స్మాల్ r² ఇంటూ స్మాల్ r క్యాపిటల్ R అంటే ఏముంది? √3/2 ఇంటూ r బై r³ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ r² ఇంటూ ఈ r³ అవుతుంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో అక్కడ ఏం మిగిలింది మనకి ఓవరాల్ గా అంటే r³ అన్నాం కదా మనం, ఇక్కడ మిస్టేక్ అయిందా? ఇది 2 జా సారీ ఇది 2 అన్నాం కదా. సో 2 రాయాలి, 2r³ వస్తుంది. సో ఇక్కడ కూడా 2 ఉంటుంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా మనకి ఆన్సర్ ఏముంది అని అంటే 3√3/4 ఉంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు మనం? 3√3/4 అని రాయొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనమాట. సో ఇక్కడ నేను 2 ఇంతకు ముందు రాయలే, కట్ చేసిన. సో మర్చిపోకండి, ఇక్కడ 2r³ ఇది 2r³ ఇక్కడ 2 ఉంది ఈజ్ ఈక్వల్స్ టు దీని దగ్గరికి రాస్తున్నా, రైట్? ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3/4 r² ఇంటూ √3/2 ఇంటూ r అనమాట. సో ఓవరాల్ మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చే రేషియో √3/4 అనేది వస్తుంది అనమాట. ఇది ఆన్సర్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్ ఈజ్ 30.8 సెంటీమీటర్స్. దెన్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ అని క్వశ్చన్ అడిగిండు. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క ఒక సెక్టార్ చుట్టుకొలత 30.8 సెంటీమీటర్స్ అయితే సెక్టార్ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో చాలా సింపుల్ క్వశ్చన్, అది కూడా ఫార్ములా బేస్డే. సో ఇప్పటికీ ఒకటే క్వశ్చన్ పేపర్ లో కూడా ఉన్న క్వశ్చన్స్ మాట్లాడుతున్నా నేను. ఇవన్నీ ఎన్ని అడుగుతుర్రో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది గుర్తుంచుకోండి. ఈ సర్కిల్లో వ్యాసార్థం r కలిగినటువంటి ఒక సెక్టార్ ని తీసుకుంటే, సెక్టార్ అంటే ఒక ఇదనమాట, ఈ ప్రాంతాన్ని సెక్టార్ అని అంటాం. ఓకేనా? సో ఈ వ్యాసార్థం r ఉంటుంది, ఇది కూడా r ఉంటుంది. దీన్ని ఇది చాపం అంటాం, ఇది l అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సెక్టార్ వైశాల్యానికి సూత్రం ఏంది అని అంటే కొన్ని కంపల్సరీగా తెలుసుకోవాలి. సెక్టార్ వైశాల్యానికి సూత్రం అనేది ఒకవేళ సెక్టార్ కోణం ఇస్తే గనక అప్పుడు ఏమవుతుంది? టీటా బై సెక్టార్ వైశాల్యానికి సూత్రం టీటా బై 360 డిగ్రీస్
ఇంటూ పై ఆర్ స్క్వేర్ అవుతుంది, లేదా టీటా ఇవ్వలేదు మనకి ఇక్కడ, కాబట్టి అది కాకపోతే LR/2 L ఇంటూ R/2 అనేది కూడా అవుతుంది అనమాట. సో దీంట్లో ఆర్ ఇచ్చిండు, మరి ఎల్ అనేది తెలియదు, కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామనంటే, ఎల్ అని అంటే దీని యొక్క చుట్టుకొలత, ఇది సెక్టార్ కదా, ఈ సెక్టార్ యొక్క చుట్టుకొలతలో ఈ భాగం అంటే ఇది ఒక కేక్ లాగా ఉన్నటువంటి పీస్ లాగా ఉంది చూడండి, ఇది సెక్టార్ అవుతుంది. దీని చుట్టుకొలత కావాలంటే ఈ ఆరు ఈ ఎల్ కలిస్తే అవుతుంది అనమాట. కాబట్టి సెక్టార్ యొక్క చుట్టుకొలతకి సూత్రం P = R + R 2R + L అవుతుంది. ఓకేనా? సో మనకి ఆల్రెడీ ఇది ఇచ్చిండు, చుట్టుకొలత ఎంతనో ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? P ప్లేస్ లో P వాల్యూ ఇచ్చిండు అన్నమాట, 2R + L దట్ ఈక్వల్స్ టు 30.8 అని చెప్పేసి ఇచ్చిండు మనకి. ఆర్ అని అంటే కూడా మెన్షన్ చేసిండు, ఆర్ అంటే వ్యాసార్థం ఎంత 7 అన్నాడు, కాబట్టి 2 × 7 అనేది 14 అవుతుంది. సో దీంట్లో నుంచి ఎల్ అని అంటే ఎంత అవుతుంది అంటే 30.8 - 16 14 అవుతుంది. డైరెక్ట్ రాస్తున్నా, లేదు అంటే ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు 2 × 7 అని చెప్పేసి. ఓకేనా? సో ఇది తీసేస్తే ఎంత 16.8 అనేది వస్తుంది అనమాట. 16.8 ఇది ఏంది? ఎల్ వచ్చింది, ఆర్ తెలుసు, /2 కావాలి. కాబట్టి సెక్టార్ యొక్క వైశాల్యం అనేది ఏమవుతుంది? వైశాల్యం = LR/2 చేస్తే ఎల్ అని అంటే 16.8 అండ్ ఆర్ అని అంటే 7, కాబట్టి 7/2 అంటే 3.5 అవుతుంది అనమాట. ఇది మల్టిప్లికేషన్ చేస్తే మనకి 58.8 అనేది ఆన్సర్ వస్తుంది. సో సెక్టార్ యొక్క వైశాల్యం ఏమొస్తుంది? 58.8 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. సో మనం కంపల్సరిగా సూత్రాలు గుర్తించుకోవాలి, వైశాల్యానికి, ఘన పరిమాణానికి, ఇవన్నీ కంపల్సరిగా గుర్తించుకోవాలి అనమాట. సో ఇగో ప్రస్తుతానికి ఇది వాడినాం, ఒకవేళ కోణం ఇస్తే మాత్రం ఇది వాడాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆయన చుట్టుకొలతకి ఇది సూత్రం, ఈ రౌండప్ చేసిన 3 సూత్రాలు అనమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద 2 vertices of a triangle are -4, 6 and 2, -2 and its centroid is 0, 3. Then the area of the triangle is అని క్వశ్చన్ అడిగిండు. త్రిభుజం యొక్క 2 శీర్షాలు -4, 6 మరియు 2, -2 మరియు దాని గురుత్వ కేంద్రము 0, 3 అయినా త్రిభుజ వైశాల్యం కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి సింపుల్ గా ఏం చెప్తున్నారంటే, ఒక ట్రయాంగిల్ అని అనుకుంటే ఈ ట్రయాంగిల్ లో 2 వర్టిసెస్ ఇచ్చిండు. ఇక్కడ ఇది x1, y1 అని ఇచ్చిండు అనుకోండి, అండ్ ఇది x2, y2 అని అనుకుంటే, అండ్ ఇది x3, y3 అయినప్పుడు వీటి యొక్క సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం ఏదైతే ఉందో అదంతే ఈ మధ్యగత రేఖల మిళిత బిందువు ఏదైతే ఉందో ఇది G, దీన్ని సెంట్రాయిడ్ అంటారు. ఇది మనకు 0, 3 అని చెప్పేసి ఇచ్చిండు అనమాట. సో మన టాస్క్ ఏంది? x3, y3ని ఫైండ్ అవుట్ చేయడం. దేని ఆధారంగా చేసుకొని? గురుత్వ కేంద్రం సెంట్రాయిడ్ ఆధారంగా చేసుకొని. సో సెంట్రాయిడ్ అనేది G ఏదైతే ఉందో దట్ ఈక్వల్స్ టు 0, 3 ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి సూత్రం ఏంటి అంటే x1 + x2 + x3/3, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అనమాట. సో ఇది x1, y1, x2, y2, x3, y3. సో దాంట్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, 3 ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు x1 అంటే ఎంత? -4 ప్లస్ x2 అంటే ఎంత? 2 ప్లస్ x3 మనం ఫైండ్ అవుట్ చేయాలి /3, y1 అంటే ఎంత? 6 అండ్ y2 ఎంత? -2 ప్లస్ y3 మనం ఫైండ్ అవుట్ చేయాలి /3. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? దీని విలువ 0కి ఈక్వల్, దీని విలువ 3కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇది -4 + 2 అంటే -2 అవుతుంది, ప్లస్ x3/3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. దీంట్లో నుంచి x3 అనేది 0 × 3 0 అవుతుంది, -2 అనేది అడిపోతే +2 అవుతుంది, కాబట్టి x3 అంటే +2 వస్తుంది అనమాట. అలాగే దీని విలువ 6లో నుంచి 2 పోతే ఎంత? 4 ప్లస్ y3 ఉంది /3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉంటుంది ఆడ ఇది. సో ఇది 3 ఇటు పోతే 9 వచ్చేస్తుంది, కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా దట్ ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ ఈ 4 అనేది ఇటు పోతే మైనస్ వస్తుంది, కాబట్టి దీని నుంచి y3 = 9 - 4 దట్ ఈక్వల్స్ టు 5 వస్తుంది అనమాట. సో y3 వచ్చింది అండ్ x3 వచ్చింది. సో ఈ వాల్యూ అనేది మనం 2, 5గా ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు త్రిభుజం యొక్క 3 శీర్షాలు తెలిసినాయి మనకి. అప్పుడు త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంది అని అంటే, త్రిభుజ వైశాల్యం 3 శీర్షాలు ఇచ్చినప్పుడు దట్ ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ x1, x2, x3, x1, y1, y2, y3 మళ్ళా y1 అని రాసి వీటిని క్రాస్ మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకోండి. ఇలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దాన్ని సింపుల్గా రాయాలనుకుంటే ఇంకా 1/2 ఇంటూ x1, y2, x1, y2 మైనస్ y1, x2, y1, x2, ఓకే, ప్లస్
x2 y3 x2 y3 minus y2 x3 y2 x3 plus x3 y1 x3 y1 మైనస్ y3 x1 y3 x1 అని చేస్తాం అనమాట. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ x1 y1 x2 y2 x3 y3 తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ మాడ్ ఆఫ్ -4 2 2 అండ్ -4. నెక్స్ట్ y 6 -2 5 అండ్ ఫస్ట్ రాసింది మళ్ళీ రాయండి 6. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై అండ్ మైనస్ చేస్తే 1/2 ఇంటూ -4 ఇంటూ -2 ఎంత, -4 ఇంటూ -2 8 మైనస్ 6 ఇంటూ 2 12 తర్వాత ప్లస్ 2 ఇంటూ 5 ఎంత 10 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 2 ఇంటూ 2 4 అవుతుంది ప్లస్ 2 ఇంటూ 6 ఎంత 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 5 ఇంటూ 4 20 అవుతుంది. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఈ 12 క్యాన్సిల్ అయిపోతుంది 8 ప్లస్ 10 18 ప్లస్ 4 22 ప్లస్ 20 42 అవుతుంది ఇది. ఓకేనా, సో 1/2 ఇంటూ 42 అని అంటే ఎంత 21 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 21 జా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓవరాల్ గా త్రిభుజ వైశాల్యం అనేది మనకి ఎంత 21 చదరపు యూనిట్లు వచ్చింది అనమాట. ఇది మనకి కావలసిన ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది కన్ఫ్యూజన్ కాకండి, ఇది ఆన్సర్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The point C x comma y divides the line segment joining the points A -6 comma 10 and B 3 comma -8 in the ratio 2:7. Then the point C x comma y is అని అడిగిండు. బిందువులు A -6 comma 10 మరియు B 3 comma -8 లచే ఏర్పడే రేఖాఖండాన్ని 2:7 నిష్పత్తిలో విభజించే బిందువు C x comma y అయితే ఆ బిందువు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చాలా ఈజీ చూడండి, x1 comma y1 అండ్ x2 comma y2 అనే బిందువులచే ఏర్పడే రేఖాఖండాన్ని m:n నిష్పత్తిలో విభజించే బిందువు x, y అయితే ఆ x, y ఈజ్ ఈక్వల్స్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n y2 ప్లస్ ny1 బై m ప్లస్ n అని రాస్తాం, గుర్తించుకోండి. ఇది సో మనకి సింపుల్ గా ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ గా ఏం అడగలే, బిందు సి అని ఇచ్చిండు, సి అంటే ఏంటి అని చెప్పేసి అన్నాడు. సో డైరెక్ట్ ఇందులో మనకు m అంటే ఏంది m:n అని అన్నాడు కాబట్టి m అంటే 2, ఇది m ఇది n అవుతుంది. ఓకేనా, సో ఇందులో ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. m అంటే 2 x2 అంటే ఎంత 3 ప్లస్ n అంటే ఎంత 7 ఇంటూ x1 ఏం అడిగిండు -6. ఓకేనా, బై m ప్లస్ n 2 ప్లస్ 9 7 ఎంత 9 అవుతుంది కామా m అంటే 2 y2 ఎంత ఇచ్చిండు y2 అంటే -8. ఓకేనా, ప్లస్ n అంటే ఎంత 7 ఇంటూ ఏమి ఇచ్చిండు y1 అడిగిండు కాబట్టి 10 రైట్ బై ఎంత అవుతుంది m ప్లస్ n 9 అవుతుంది. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది 7 ఇంటూ 6 42. ఓకేనా, బై 9 కామా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 8 16 తర్వాత ప్లస్ 7 ఇంటూ 10 70 తీసేస్తే బై 9 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 6 లోంచి 42 తీసేయాలి, అప్పుడు ఎంత వస్తుంది మనకు -36 వస్తుంది బై 9 కామా 70 లోంచి 16 పోతే 54 వస్తుంది అంతే కదా, 54 70 కలిపితేనే 16 కలిపితేనే 970 వస్తుంది. ఓకే కరెక్టే, బై 9 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది 9 1 జా 9 4 జా క్యాన్సిల్ అవుతుంది, ఇది 9 1 జా 9 6 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్ గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది -4, 6. సో ఆన్సర్ అనేది మనకి -4, 6 ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ఇన్ ఏ బోట్ మూవింగ్ టువర్డ్ ఏ లైట్ హౌస్ ఆఫ్ 150√3 meters హై at a certain speed. The angle of elevation of the top of the high lighthouse change from 30 degrees to 60 degrees in 2 minutes. Then the speed of the boat is అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి కొంత వేగంతో పడవలో ప్రయాణిస్తూ 150 × √3 మీటర్ల ఎత్తు గల వైట్ హౌస్ కు సమీపిస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత
ప్రయాణించిన తర్వాత అతను వైట్ హౌస్ యొక్క కొన భాగాన్ని 30 డిగ్రీల నుండి 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం మారడాన్ని గమనించాడు. అయితే పడవ వేగం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇది ఒక వైట్ హౌస్ అనుకోండి. ఈ వైట్ హౌస్ కి అతను ఇలా వైట్ హౌస్ వైపుగా సమీపిస్తున్నాడంట. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు అతను. ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేసినప్పుడు, టాప్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఊర్ధ్వ కోణము 30 డిగ్రీస్ కనబడిందంట ఇక్కడ. సో 30 డిగ్రీస్ కనబడింది ఇది. ఆ తర్వాత ఏం చేసిండు ఆయన, అట్నే అటువైపుగా వెళ్తున్నాడు కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత అబ్జర్వ్ చేస్తే కొన భాగాన్ని, అప్పుడు అది 60 డిగ్రీలుగా మారినట్టు అబ్జర్వ్ చేశాడు అతను. సో ఇప్పుడు అతను ప్రయాణించినటువంటి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించినటువంటి వేగం ఎంత, పడవ యొక్క వేగం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ హైట్ మనకి 150√3 అని చెప్పేసి ఇచ్చిండు అనమాట. సో ఇక్కడ మనకి ఈ వాల్యూని ఇక్కడి నుంచి ఇక్కడికి x1 అనుకోండి, ఇది x2 అని అనుకోండి. సో ఈ నుంచి ఇడికి x2 అండ్ ఈ నుంచి ఇడికి x1 అని అనుకోండి. అప్పుడు tan 60 డిగ్రీస్ తీసుకుంటే tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎదుటి భుజం బై tan కి ఇది ఈ త్రిభుజంలోనే తీసుకుంటున్నాం కాబట్టి ఎదుటి భుజం బై ఆసన భుజం అవుతుంది. 150√3 బై x2 అవుతుంది అనమాట. దీని నుంచి tan 60 ఎంత, √3 కాబట్టి, సో tan 60√3 కాబట్టి x2 ఇటు పోతే x2 ఈక్వల్స్ టు 150√3 బై tan 60 డిగ్రీస్ అవుతుంది. tan 60 డిగ్రీస్ √3 కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 150 డిగ్రీస్ 150 ఇంటూ √3 బై ఇది √3 అవుతుంది. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే x2 వాల్యూ ఏమి మిగులుతుంది మనకి, x2 ఈజ్ ఈక్వల్స్ టు 150 మీటర్స్ వస్తుంది అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ దూరం కావాలనుకుంటే tan 30 తీసుకోండి. tan 30 డిగ్రీస్ తీసుకుంటే ఈసారి ఈ భుజం మొత్తం కలుస్తుంది అనమాట. అప్పుడు ఎదుటి భుజం 150√3 బై ఈ మొత్తం డిస్టెన్స్ వస్తుంది, x1 ప్లస్ x2 వస్తుంది అనమాట. సో దీంట్లో నుంచి x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అని అంటే 150√3 బై tan 30 అవుతుంది. tan 30 డిగ్రీస్ ఎంత, 1/√3 అవుతుంది అనమాట. సో దీంట్లో నుంచి x1 ప్లస్ x2 అంటే 150 మీటర్స్ అయింది. దట్ ఈక్వల్స్ టు ఇది 150√3 ఇంటూ ఇది బైలో ఉన్నటువంటిది పైకి వస్తే √3 అవుతుంది అనమాట. కాబట్టి √3 అనేది 3 అవుతుంది. ఓకేనా. సో దీంట్లో నుంచి x1 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి, x1 కావాలి అని అనుకుంటే ఈ 150 అటుపోతుంది, ఈ √3 ఇంటూ √3 3 అవుతుంది. కాబట్టి 3 ఇంటూ 150 450 అవుతుంది. 450 మైనస్ 150 చేస్తే 300 వస్తుంది. 300 మీటర్స్ అనేది దేనికి, ఇది x1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత వచ్చింది, x1 అని అంటే 300 మీటర్లు వచ్చింది అనమాట. సో మనల్ని ఏం అడిగిండు, ఈ నుంచి ఇడికి పోవడానికి ప్రయాణించిన వేగం కావాలి అన్నాడు, పడవ యొక్క వేగం. సో మనకు తెలుసు వేగం ఈజ్ ఈక్వల్స్ టు దూరం బై కాలం అని చెప్పేసి. కాబట్టి దూరం అనేది 300 మీటర్లు వచ్చింది. కాలం ఎంత, 2 నిమిషాలు. 2 నిమిషాలు అన్నాడు, దాని సెకండ్లలో అడిగింది. యాక్చువల్ ఇక్కడ సెకండ్లలో అని ఉంటుంది క్వశ్చన్ లో, కాబట్టి మనం సెకండ్లలో మార్చుకుంటే 2 మినిట్స్ అనేది 120 సెకండ్స్ అవుతుంది. కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నా 120 సెకండ్స్. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇది 12 అనేది దీన్ని 2.5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఓకేనా. కాబట్టి 2.5 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. మీటర్ పర్ సెకండ్ అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. వెంకటేష్ 2 సైకిళ్లను ఒక్కొక్కటి ₹2277లకు అమ్మడం వలన మొదటి దానిపై 10% లాభము మరియు రెండవ దానిపై 10% నష్టం వస్తే మొత్తం లావాదేవీ మీద అతనికి వచ్చిన లాభము లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. వెంకటేష్ sells 2 cycles each at Rs 2277. He gained 10% on the first and losses 10% on the other. Then the gain or loss percent on the whole transaction is. సో ఈ విధంగా చేయాలి. చూడండి, రెండు వస్తువులు ఏదైనా కావచ్చు, వాటిని సేమ్ ధరకు అమ్మడం వల్ల అతనికి మొదటి దానిపైన ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చిందో రెండవ దానిపైన కూడా అంతే పర్సెంట్ నష్టం వచ్చినప్పుడు, ఇది లాభం అయితే ఇది కూడా అంతే నష్టం వచ్చినప్పుడు ఓవరాల్ ట్రాన్సాక్షన్ మీద అతనికి ఆల్వేస్ గుర్తించుకోండి, ఆల్వేస్ అతనికి నష్టమే వస్తుంది, ఆల్వేస్ అతనికి లాసే వస్తుంది. ఎంత వస్తుంది అని అంటే ఆ లాస్ అనేది x/10² వస్తుంది. x/10² లాస్ వస్తుంది. x అంటే ఎంత, అక్కడ ఇచ్చిండు 10%, కాబట్టి 10/10² మీన్స్ 10/10 అంటే 1 అంటే ఎంత, 1² అంటే 1, కాబట్టి 1% లాసే వస్తుంది అని చెప్పేసి గుర్తించుకోండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఆల్వేస్ అతనికి నష్టమే వస్తుంది. ఎంత శాతం నష్టం వస్తుంది అంటే x/10² నష్టం వస్తుంది. x అంటే ఎంత, అక్కడ ఇచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.